2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో కృష్ణ సాయి గారు, హలో. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో కోడ్ నెలలో మీ జర్నీ అసలు ఏ విధంగా జరిగింది? కోడింగ్‌లో నా జర్నీ సేమ్ యాజ్ రెగ్యులర్ బీటెక్ స్టూడెంట్ కింద కాలేజ్ నుంచి పాస్అవుట్ అయ్యాక సేమ్ ఈ జాబ్ సెర్చింగ్ కోసం నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ రియల్ వరల్డ్‌లోకి వచ్చిన తర్వాత మనకున్న బేసిక్ నాలెడ్జ్, కాలేజ్ ఇచ్చిన నాలెడ్జ్ సరిపోదు. దాంతోపాటు మనకు టెక్నికల్ స్కిల్ కూడా యాడ్ అవ్వాలి. ఈ టెక్నికల్ స్కిల్ యాడింగ్ అయ్యాక ఈ టెక్నికల్ స్కిల్ యాడింగ్‌తోని మనకి జాబ్ క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పని రియల్ వరల్డ్‌లోకి ఎంటర్ అయ్యాక నాకు అర్థమైంది బీటెక్ అయిన తర్వాత. సో, నేను ప్రాపర్ ఇన్‌స్టిట్యూట్ కోసం సెర్చ్ చేశాను. ప్రాపర్ ఇన్‌స్టిట్యూట్‌లో నాకు పర్ఫెక్ట్ ట్రైనింగ్ తీసుకోగలిగితే నేను ఒక మంచి జాబ్ క్రాక్ చేయగలనన్న నమ్మకం నాకు వచ్చి నేను కోడిజ్ఞాన్ అప్రోచ్ అయ్యాను. సో, కోడిజ్ఞాన్‌లో ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి అంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని బిల్డప్ చేశారు. అంటే బయట రియల్ వరల్డ్‌ని ఎలా నువ్వు టేక్ ఓవర్ చేయాలి అండ్ రియల్ వరల్డ్ నువ్వు ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం నేర్పించారు. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశారు. వాళ్ళ త్రూ గైడెన్స్‌తోని ఈ గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూస్‌తో అన్నిటితో పాటు మనకి కాన్ఫిడెన్స్‌ని అయితే నాకు బిల్డప్ చేశారు. సో, వీళ్ళ ట్రైనింగ్‌లో నాకు అరౌండ్ 20-25 డ్రైవ్స్ ప్రొవైడ్ చేశారు. సో, ఈ డ్రైవ్స్‌లో ఏంటంటే ఇనిషియల్‌గా నాకు ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎదుర్కోవడం కొంచెం ప్రతి రెగ్యులర్ స్టూడెంట్‌గా లాగే నాకు కొంచెం ఇబ్బందయింది. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఫేస్ చేయడానికి. సో, ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఫేస్ చేసి వచ్చాక నేను కొంచెం ఫీల్ అయ్యాను. అంటే నేను ఇది చేయగలనా? అంటే నేను రియల్ వరల్డ్‌తో నేను వీళ్ళతో పోరాడి నేను మంచి కంపెనీలో జాబ్ క్రాక్ చేయగలనా అన్న విషయం మీద నేను కొంచెం భయపడ్డాను. కానీ త్రూ సాయిరామ్ సార్ అండ్ సాకేత్ సార్ గైడెన్స్‌తో ఇదొకటే కాదు, ఇంకా మనకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇది ఎండ్ అయితే కాదు. నీ కెరీర్ బిగినింగ్. ఈ కెరీర్ బిగినింగ్ నుంచి నువ్వు ఒక్కో స్టెప్ పైకెళ్తున్నావు. సో, ఈ స్టార్టింగ్ నువ్వు యాజ్ ఏ ఫెయిల్యూర్ కింద తీసుకోకు. దీన్ని ఒక కాన్ఫిడెన్స్ కింద తీసుకొని నువ్వు బిల్డప్ చేసుకొని నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ నుంచి నువ్వు నేర్చుకో. అంటే నీకు ఎక్కడ నీ డ్రాబ్యాక్స్ ఏంటి, నువ్వు ఎక్కడ స్లో అయ్యావు, అవతల ఇంటర్వ్యూవర్ నువ్వు అడుగుతున్నప్పుడు నీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ క్వశ్చన్స్ నువ్వు డ్రాప్అవుట్ అయ్యావు, ఈ పాయింట్స్ మీద నువ్వు ఫోకస్ చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూ బాగా అటెండ్ అవ్వమని త్రూ గైడెన్స్ ఇచ్చారు. సో, ట్రయల్ అండ్ ఎర్రర్తో నేను ప్రతి కంపెనీ ట్రై చేస్తూ ఫైనల్గా యాక్సెంచర్ ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయగలిగాను. సో, బిఫోర్ కోడింగ్‌జ్ఞాన్ టు ఆఫ్టర్ కోడింగ్‌జ్ఞాన్ నా జర్నీ చెప్పాలంటే, బిఫోర్ కోడింగ్‌జ్ఞాన్ నువ్వు చేయగలవా అన్న సిచ్యువేషన్ నుంచి ఆఫ్టర్ కోడింగ్‌జ్ఞాన్ నువ్వు చేయగలవు అనే సిచ్యువేషన్ వరకు నన్ను గైడ్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశారు. ఇప్పుడు శాలరీ ప్యాకేజ్ ఎంత మీది? 6.8. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బిఫోర్ కోడినాను, ఆఫ్టర్ కోడినాను మీరు చూసిన దాని ప్రకారము మీ బ్రదర్ని మీరేం ఎక్స్పీరియన్స్ చేశారు? అంటే మా అందరిలో వీడే బాగా చదువుతాడు సార్. కానీ ఏంటంటే వీడు వెళ్తాడు, చేస్తాడా, వస్తుందా, ఏంటి జాయిన్ చేస్తున్నాం కోడింగ్‌లో వస్తుందా లేదా అని అనుకున్నాం. 3 months అయింది. 1 month అయింది. ఫస్ట్ 1 month అయిన తర్వాత ఇంకా రాలేదు, ఇస్తున్నారా ప్లేస్మెంట్స్, డ్రైవ్స్ ఇస్తున్నారా లేదా ఏంటి అని అడుగుతున్నాం. అడిగినా వస్తుందక్క, ఇంకా టైం పడుతుంది, ఇంకా కోర్స్ అవ్వాలి కదా, 3 months కోర్స్ అయిన తర్వాత అప్పుడు వస్తుంది అని అనేవాడు. 3 months అయిపోయిన తర్వాత ఇంకా రాలేదేంట్రా అంటే కూడా వస్తుందక్క, ఇంకా టైం పడుతుంది అనేవాడు. అలాగా 3 months అయింది, 6 months అయింది. 6 months అయిన తర్వాత ప్లేస్మెంట్ వచ్చిందంట, యాక్సెంచర్లో వచ్చింది. అంటే వీడు చేయగలుగుతాడు అన్నది నమ్మకం తీసుకొచ్చారు కోడింగ్ సాయిరామ్ గారాలోని. ముందైతే చేస్తాడమ్మా, మీకేం పర్వాలేదు, జాయిన్ చేయండి అని ముందు ఒక స్టెప్ వేయించారు మాతోటి. ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వచ్చి ముందు జాయిన్ చేయండి. ఎలా అయితే మీరు ఇంటర్ అయిన తర్వాత కాలేజెస్ చూస్తారో, అలాగే ఇది కూడా అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇన్స్టిట్యూట్ చూడకుండా ముందు కోడింగ్‌కి వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఫార్వర్డ్ స్టెప్ తీసుకోండి. మా తమ్ముళ్ళలాగే మీ పిల్లలకు కూడా జాబ్ వస్తుంది గ్యారంటీగా.